ఇప్పుడు మనం చూస్తున్న ఈ పశుగ్రాసం పేరు సూపర్ నేపియర్. దీన్ని మీరంతా చాలా గ్రామాల్లో మనం దీన్ని పెంచుకుంటున్నారు రైతులు. దీన్ని ఎట్లా ప్రాపగండా చేసుకునేది, తర్వాత దిగుబడి ఎంత ఉంటుంది, తర్వాత దీంట్లో పోషక విలువల గురించి కూడా మనం మీకు వివరంగా చెప్తాను. దీని పేరు సూపర్ నేపియర్. దీన్ని కణుపులు అంటే ఒక్కొక్క గణుపు మనం 2 నుంచి 3 గణుపులు ఉండే మొక్కలు కనుక మనం కట్ చేసుకొని కొద్దిగా ముదిరిన తర్వాత మన చెరుకు మాదిరి పొలాల్లో సాలుకి 2.5 అడుగులు వెడల్పు చేసుకొని తర్వాత ఆల్రెడీ దీన్ని కట్ చేసాం. అంటే 2వ కోత 3వ కోత వచ్చేటప్పటికి ఇట్లా అంటే కోసి కరెక్ట్గా 8 రోజులు అయి ఉంటుంది. 8-10 రోజుల కంటే కాలేదు కాబట్టి ఇట్లా పెరుగుతూ ఉంటుంది. అదే మనం ప్రాపగండా చేసుకునే విషయం వచ్చేటప్పటికి మనం ఇట్లా సాలుకి మధ్యలో కనీసం 2.5 అడుగులు ఖాళీ ఉంచుకొని సాల్ట్ ఏర్పాటు చేసుకుంటాం. తర్వాత బాగా కొద్దిగా ముదిరిన సూపర్ నేపియర్ గణుపులు అంటే మనం కాండంలో నుంచి మనం ఇట్లా చెరుకులాగా ముక్కలు కట్ చేసుకుంటాం. కట్ చేసి కనీసం 2 కణుపులు ఉండేటట్టుగా చూసుకుంటాము. తర్వాత మనం నేలను అంత సిద్ధం చేసుకొని సేంద్రియ ఎరువులు చల్లుకొని తడి పెట్టుకున్న తర్వాత ఒక కణుపు నేలలోను ఒక కణుపు బయట ఉండేటట్టుగా 45 డిగ్రీల యాంగిల్లో ఇట్లా నాటుకున్నట్లయితే నాటుకొని దీనిపైన మట్టి పోసేస్తాము. తర్వాత మనకి అక్కడి నుంచి ఈ వేర్లు ఈ కణుపు నుంచి మనకి వేర్లు వచ్చి ఇట్లా వేర్లు వచ్చి మొక్కకి కూడా ఒక 2 అడుగుల వెడల్పుతో ఖాళీతో మనం నాటుకుంటాము. అంటే 45 డిగ్రీల యాంగిల్తో మనం నాటుకోవాలంటే ఒక అంగుళం ఒక కణుపేమో లోపల ఉండాలా, ఒక కణుపు బయట ఉండాలా. తర్వాత దీంట్లో అత్యధికమైనటువంటి ఈ దిగుబడి వస్తుంది. సంవత్సరంలో మీరు నాటిన తర్వాత మొట్టమొదట 60 నుంచి 70 కానీ మనం కనీసం 3వ నెలలో మనం మొట్టమొదట కోసుకోవచ్చు. అక్కడి నుంచి ప్రతి 40 రోజులకి 35-40 రోజులకి ఒక కోత వస్తూ ఉంటుంది. బాగా ఎరువులు సేంద్రియ ఎరువులు అనేవి బాగా ఎక్కువగా సరిగా సమపాళ్ళ కనుక మనం ఇచ్చినట్లయితే ఇంకా తొందరగా కూడా మనకి 2వ కోత అవకాశం ఉంది. సంవత్సరానికి 7-8 కోతలు వస్తుంది. సుమారుగా 150 టన్నులు అంటే మనం అంటే హెక్టార్ లెక్క వేసుకుని ఎకరానికి వచ్చేటప్పటికి 55 నుంచి 60 టన్నుల వరకు కూడా మనకి దిగుబడి ఉంది. ఇది సంవత్సరం పొడుగున కూడా మేపుకోవచ్చు. దీంట్లో కూడా 16 నుంచి 18% మాంసకృతులు ఉన్నాయి. సరైన సమపాళ్ళలో ఈ సూపర్ నేపియర్ తర్వాత హెడ్జ్ లూసరన్ అంటే 20 కేజీ నుంచి 25 కేజీల వరకు ఈ గడ్డి సూపర్ నేపియర్. ఇందాక మనం చూసినటువంటి ఆ హెడ్జ్ లూసరన్ ఒక 8-10 కేజీల వరకు కూడా కలుపుకొని ఒక గేదె కనుక పాలిచ్చే గేదెకి మనం ఇచ్చినట్లయితే ఆ గేదెకి కావాల్సినటువంటి పోషక విలువలన్నీ కూడా మనం అందించిన వాళ్ళం అవుతాం. గేదె ఆరోగ్యంగా ఉంటుంది, సకాలంలో ఎద వస్తుంది, చూడు నిలవడానికి ఉపయోగపడతాయి, తర్వాత నిలవడానికి కూడా ఉపయోగపడతాయి. తర్వాత పాడి దిగుబడి మంచి నాణ్యమైన పాలు కూడా మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనివల్ల రైతుకి పాడి ఉత్పాదక ఖర్చు తగ్గి పాడి పరిశ్రమ ఆదాయంగా ఉంటుందని మీకు ఈ విషయాలను తెలియజేస్తున్నాను.